చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం సృష్టిస్తోంది. అచ్చం 2019లో చడి చప్పుడు లేకుండా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి లాగానే చైనాలో చాప కింద నీరుల కొత్త వైరస్ విస్తరిస్తోంది. ప్రస్తుతం చైనాలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో విపరీతంగా రోగులు పెరుగుతున్నారు. దీని వ్యాప్తిని గుర్తించిన చైనా వెంటనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చైనా పేరు వార్తల్లో వినిపిస్తేనే దడ పుడుతుంది గుండెల్లో. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని యావత్ ప్రపంచం హడలెత్తిపోతుంటుంది. అయితే చైనా అనుకున్నంత పనిచేసింది. 5 ఏళ్లు విధ్వంసం సృష్టించిన కోవిడ్ని ఇంకా మరవక ముందే ఆ దేశంలో మరో మిస్టరీ వైరస్ మానవాళిపై విస్తృతంగా దాడి చేస్తోంది. ఈ హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఈ హెచ్ఎంపివి వైరస్ కారణంగా లక్షల మంది ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తోంది. హెచ్ఎంపివితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. హెచ్ఎంపివి వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ ఇప్పుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక సంస్థను కూడా ప్రారంభించింది. 5 ఏళ్ల కిందట కోవిడ్ వ్యాప్తి సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంలో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో లాగానే చైనా ఈసారి కూడా వైరస్ గురించిన విషయాలేమీ బయటకు తెలియనియడం లేదు. అక్కడి వార్తలు ఒక పట్టాన బయట ప్రపంచానికి రావట్లేదు. వార్తలపై సెన్సార్ కారణంగా చాలా కష్టంగా సమాచారం సరిహద్దులు దాటుతోంది. హెచ్ఎంపి వైరస్ సోకిన వాళ్లలో కోవిడ్ తరహా లాగా లక్షణాలు కనిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదని 20 ఏళ్ల క్రితమే దీన్ని గుర్తించినట్లు డాక్టర్స్ చెప్తున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలని అధ్యయనం చేస్తున్నటువంటి డచ్ పరిశోధకులు 2001లో దీన్ని మొదటిసారిగా గుర్తించినట్లు చెబుతున్నారు. నిజానికి దాదాపు 6 దశాబ్దాల క్రితమే ఇది మనుగడలో ఉంది. చైనా నుంచి కోవిడ్-19 విధ్వంసం సృష్టించిన 5 ఏళ్ల తర్వాత ఈ మిస్టరీ వైరస్ ఇప్పుడు పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తమ పౌరులు ముఖానికి మాస్కులు ధరించాలని, తరచుగా చేతులు కడుక్కోవాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కోవిడ్-19 అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అక్కడి అధికారిక మీడియా CCTV వెల్లడించింది. ముఖ్యంగా హెచ్ఎంపి వైరస్ కేసులు డిసెంబర్ 16 నుంచి 22 మధ్య అధిక సంఖ్యలో నమోదైనట్లు ఈ మీడియా చెప్తున్నటువంటి కథనం. ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధి కారకం. ఇది దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటుంది. దీని ఫ్యూబర్లీ టైం 3 నుంచి 5 రోజులుగా గుర్తించారు. ఈ వైరస్ పిల్లలు, రోగ నిరోధక శక్తి బలంగా లేని వారిపై దాడి చేస్తుంది. ఈ వైరస్ ద్వారా దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, జలుబు సాధారణ లక్షణాలుగా ఉంటాయి. హెచ్ఎంపి వైరస్ నివారణకు ప్రస్తుతానికి మాత్రం ఎట్లాంటి టీకాలు, చికిత్సలు అందుబాటులో లేవు. నివారణకు రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించడం, ఇవి మాత్రమే ఇప్పటికీ చేయాలి. పరిశుభ్రత పాటించడం, ఇంటి లోపల సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని పాటించాల్సి ఉంటుంది. అచ్చం గతంలో కరోనా సమయంలో పాటించినటువంటి జాగ్రత్తలే అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. పొరుగు దేశం చైనా గతంలో వచ్చిన కరోనా కారణంగా వుహాన్ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెట్టింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తం కుదిపేసింది. ఎన్నో దేశాలు ఇప్పటికీ ఆ వైరస్ సృష్టించినటువంటి విధ్వంసం నుంచి బయటపడలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మన దేశంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి మరణించినట్టు సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో మరో వైరస్ ఉద్భవించడంతో ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతోంది. మళ్ళీ ఇది కూడా మరో మహమ్మారి రూపం దాలుస్తుందా అంటూ కలవరపడుతున్నారు ప్రజలు. అయితే ఈ వైరస్ ఇండియాలోకి వస్తుందా? వచ్చే సాధ్యాసాధ్యాలు ఏమిటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైనాలో కొత్తగా వైరస్ సోకిన వ్యక్తులకు ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
అంతేకాదు వాటితో పాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ ముప్పు ఎటువైపు నుంచి మళ్ళీ ఏం దాపరిస్తుందోనని మన దేశంలోని ప్రజలు కూడా కంగారు పడుతున్నారు. అయితే చైనా మనకు పొరుగు దేశం కాబట్టి ఇండియాలోనికి వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదు. ఇటీవల చైనాతో మన దేశానికి ఉన్న తగాదాలు తగ్గిపోవడంతో పాటు ఇరు దేశాల సరిహద్దులు కూడా తెరుచుకున్నాయి. రెండు ప్రాంతాల ప్రజల రాకపోకలు నడుస్తున్నాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కూరగాయలు, ధాన్యం లాంటివి కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలు కూడా సమీప ప్రాంతాల్లోని జనం కూడా అటు ఇటు వెళ్తూ ఉంటారు. ఇటువంటి చోట్ల వైరస్ సులభంగా మన దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా నుంచి టూరిస్టులు కూడా ఇటీవల మన దేశానికి ఎక్కువగానే వస్తున్నారు. మన దేశం నుంచి చైనా కూడా వెళ్తున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో చైనాలో చదువుకుంటున్నారు. ఆ కారణంగా ఇటు వైరస్ ఇండియాలోకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చైనాలోనే విస్తరిస్తున్నటువంటి ఈ హెచ్ఎంపివి వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతోంది. తాజాగా జపాన్, హాంకాంగ్ దేశాల్లో కూడా ఈ వైరస్ కేసులు నమోదవుతుండడం ఇప్పుడు నిజానికి తీవ్రంగా కలవరపరుస్తోంది. దీంతో ఆసియా దేశాల్లో ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ గుబులు మరింత ఎక్కువైంది. ఇప్పటి వరకు చైనా ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏది విడుదల చేయలేదు. గతంలో కరోనా గురించి చైనా ప్రపంచంతో ఆడిన దాగుడు మూతలు అపారమైనటువంటి ప్రాణ నష్టానికి దారితీసేలా చేసింది. మరోసారి అలాంటి పొరపాట్లు చేయకుండా చూడాలి. అగ్రరాజ్యపు ప్రతిష్ట కోసం డ్రాగన్ కంట్రీ మరోసారి అలాంటి ప్రయత్నం చేయకుండా ఉండదు. కాబట్టి చైనాయేతర దేశాలు ఈ విషయంలో చైనాపై ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఆ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందా లేదా అనే క్లారిటీ లేకపోయినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాధి కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఒకరి నుంచి ఒకరికి సోకితే టూరిజం, వ్యాపారం, ఇతర మార్గాల ద్వారా అది మన దేశంలో కూడా ప్రవేశించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి నుంచే నివారణ మార్గాలు వెతుక్కోవాలి. అధికారులు మునుపటి మాదిరిగానే ఎయిర్పోర్టుల్లో శాంపిల్ టెస్టులు చేయడం మొదలు పెట్టాలి. ఒకవేళ వైరస్ సోకినట్లు తెలిస్తే విమాన సర్వీసుల్ని రద్దు చేయాలి. సోకిన వ్యక్తులకు పరీక్షలు జరిపి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందస్తుగా స్పందిస్తూ ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయాలి. ప్రమాద తీవ్రత ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడే ఇలాంటి పెనుముప్పుల నుంచి మనం మన దేశంతో పాటు ఇతర దేశంలోని ప్రజల్ని కూడా కాపాడుకోవచ్చు. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది.